అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా ఉంచి మరి యొక్క దినమున మీతో సహవాసము చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు. దేవదూతలను, పరలోక పరిశుద్ధులను, భూలోకాత్మ సంచార వరము గల విశ్వాసులైన వారిని, ఆశ కలిగిన వారిని ఏకీభవింప చేయండి. మీ వద్ద మీతో సహవాసము చేస్తూ ఉన్నాము, మీ వద్ద ఉన్నామన్న మనోనిదానము మాకు కలిగించండి. కార్యక్రమంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని ఎటు విధమైన ఆటంకములు కలుక్కున్నట్లుగా సహాయం దయచేయండి. కార్యక్రమంతటి ద్వారా మీరే మహిమ పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్. దైవలక్షణముల స్తుతి. దేవా, నీవు దేవుడవై ఉన్నందుకు స్తోత్రములు. నీవు దేవుడవు గనుక అన్ని లోకముల కంటే గొప్పవాడవు, అందరికంటే గొప్పవాడవు, అందరికంటే అన్నిటికంటే నీవు శ్రేష్ఠుడవు గనుక స్తోత్రములు. తండ్రివైన దేవా, మా దృష్టిలో ఏది గొప్పదై ఉన్నదో అది మాకు గొప్పది కాదు, నీవే గొప్ప గనుక నీకు అనేక స్తోత్రములు. అన్నిటికంటే నీవే పైగా ఉన్నావు, అందుకు నీకు స్తోత్రములు. నీ వట్లు బయలుపడినందుకు స్తోత్రములు. దేవా, మేమేది చూచుచున్నామో, మాకు ఏది కావలెనో, మేమేది ఎరుగుదుమో, మేమేది పొందియున్నామో, మనుషులందరూ ఏమి ఎరుగుదురో, ఏమి తెలుసుకొందురో, ఏమేమి క్రొత్తగా కనిపెట్టుచున్నారో వాటన్నిటికంటే గొప్ప వాడవు నీవై ఉన్నావు గనుక స్తోత్రములు. అన్నీయూ లేకపోయినా నీవు ఒక్కడవే ఉంటే మాకు అన్నీయూ ఉన్నట్లే. నీవిచ్చిన అన్నిటినీ చూచినప్పుడల్లా నీవే మాకు జ్ఞాపకము వస్తావు. నీకు స్తోత్రములు. ఎందుకంటే సమస్తమును కలుగజేసిన నీవే గొప్పవాడవు గనుక స్తోత్రములు. దేవా, నీవు మా ప్రభువై ఉన్నావు, అందరికీ ప్రభువై ఉన్నావు. ఏలుబడి నీదై ఉన్నది, మా మీద నీవు ప్రభువై ఉన్నావు గనుక మమ్ములను నీ మార్గములలో, నీ నీతి మార్గములలో నడిపించెదవు. మేము నీ ప్రజలమై ఉన్నాము. నీ ఏలుబడిలో క్షేమము, శాంతి, సంతోషము పొందుదుము. అంజూరపు చెట్ల క్రిందను ద్రాక్ష చెట్ల క్రిందను ప్రజలు నిర్భయముగా బ్రతికిరని సొలొమోను రాజ్య నివాసులను గూర్చి చెప్పబడిన మాట వాస్తవమైతే, ఓ ప్రభువా, ఓ దివ్య ప్రభువా, ఓ లక్షణము గల ప్రభువా, నిన్ను గూర్చియు నీ ఏలుబడిని గూర్చియు మరింత వాస్తవమై ఉన్నది గనుక నీకనేక నమస్కారములు. ఆమెన్. సైతాను బెదిరింపులు. యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతాన పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. ఓ భూతమా, సైతానా,
నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నారు. మత్తయి 16:23. పేతురులో చెడ్డ తలంపు పుట్టించిన సైతానును అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండింటికి భేదమున్నదా లేదా? కొండపై ప్రభువును శోధించుట మత్తయి 4వ అధ్యాయము. వెలుపల నుండి శోధించుట. ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు గనుక నీకు అనేక మనఃపూర్వకమైన వందనములు. ఓ సైతానా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఎఫెసీ 6:10 అని వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించిన, చీవాట్లు పెట్టిన, నీ ప్రయత్నములు చిన్నా భిన్నము చేసిన మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణాస్తుతులు. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగజేసిన తండ్రి, నా ప్రియుడవైన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకనేక నమస్కారములు. తండ్రి, సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకొన్నందులకై నీకనేక వందనములు. ఆమేన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మర్చిపోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరిచూచినప్పటికీ ప్రభు వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేయుదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ పాటల పుస్తకము నుండి 29వ పాట 27వ వచనము నుండి 39వ వచనం వరకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి
వ్యాధి దించి వేసినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు. మరణముంది మరణ భీతి మరలకుండ చేసినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. మరణముంజయించి లేచి తిరిగి బోధ చేసినావు. మరణముంజయించి లేచి తిరిగి బోధ చేసినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకొన్నావు. నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకొన్నావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు. సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. నమ్మి స్నానముంద రక్షణంబు కల్గునన్నావు. నమ్మి స్నానముంద రక్షణంబు కల్గునన్నావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. దీవించి శిష్యులను దేవలోకమేగినావు. దీవించి శిష్యులను దేవలోకమేగినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు. నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడచినావు. మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. దేవుడవని నీ చరిత్రలో వివరము చూపినావు. దేవుడవని నీ చరిత్రలో వివరము చూపినావు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచిపోయెదవు. త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచిపోయెదవు రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందరి మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనడానికి మీ ఆత్మ సహాయము శక్తిని మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారి అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు
దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయెను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాటలాడేననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచూ తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లొద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను.
అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకుంటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళున్ని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములో కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేడు దినమున మనము చదివినటువంటి అధ్యాయంలో సౌలు అనేటటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ సౌలు ఎవరు అని అంటే గనక ఈయన ఒక యవనస్తుడు. అయితే ఆయన యవనస్తుడు గొప్ప పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, చురుగుదనం కలిగినటువంటి వ్యక్తి. అయితే యేసు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము, ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మార్గమును తప్పిపోయారు. వారు తప్పిపోవటం మాత్రమే కాదు కానీ వారి యొక్క బోధ ద్వారా అనేకులను ఆ తప్పు మార్గంలోనికి నడిపిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయము కలిగి ఉన్నాడు. కారణం అతడు సర్వసత్యములోనికి నడిపింపబడలేదు. యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు అన్న గ్రహింపు అతడికి లేదు. యేసు ప్రభు వారు చేసినటువంటి బోధలు అవన్నీ కూడా బహుశా ఈయన విని ఉండకపోవచ్చు, అప్పటికి ఈయన పుట్టి ఉండకపోవచ్చు, లేదా బాలుడుగా ఉండి ఉండవచ్చు. కానీ నిష్ట కలిగినటువంటి ఒక గొప్ప యూదునిగా ఆ యూదా మార్గంలో ఉన్నటువంటి ఆ కట్టడలు, అందులో ఉన్నటువంటి ఆచారాల క్రమములన్నిటిని కూడా సంపూర్ణముగా ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు మరి యేసు ప్రభు వారు అప్పగించినటువంటి సేవా భారమును కొనసాగిస్తూ ఉన్నటువంటి శిష్యులు, ఆ శిష్యుల బోధ విని యేసు నామధారులుగా మారినటువంటి భక్తులైన వారిని హింసించడం మొదలుపెట్టాడు. హింస ఇంకా చూస్తే గనుక వారిని చంపివేయడం మొదలైనటువంటి కార్యాలు కూడా చేయడానికి వెనుకాడలేదు. యోహాను సువార్తలో ప్రభు తెలియచేసినట్లుగా
తాను సేవ చేయుచున్నానని అనుకొని మరి చంపివేసేటటువంటి వారు అని ప్రభు తెలియచేశారు. మేము సేవ చేస్తూ ఉన్నామని అనుకుంటూ అనేకులను చంపివేసేటటువంటి పనిలో ఉన్నటువంటి వరుసలో ఈ సౌలు అనేటటువంటి యవనస్తుడు ఉన్నాడు. అతడు ఏం చేసేవాడని అంటే ఇంటంట ప్రతి ఇంటింటికి వెళ్ళి లోపలికి వెళ్ళి స్త్రీలు పురుషులు ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారో వారిని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి కఠినంగా శిక్షించి నేను దేవుని సేవ చేస్తున్నాను అన్నటువంటి భ్రమలో అతడు జీవిస్తూ ఉండేవాడు. సౌలు అంటే అర్థం ఏంటి అని అంటే గనక ప్రార్థించుట లేదా అడుగుట అర్థం. ఇంత మంచి అర్థం కలిగినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ సౌలు. అయితే ఇతని యొక్క ఆత్మీయ స్థితిని గురించి తెలిస్తే మనం ఒక ప్రయత్నం చేస్తే కనుక దేవుని విషయంలో నాకు అన్నీ తెలుసు, నేను నడుస్తున్నదే గొప్ప మార్గము, నేను నడుస్తున్నదే యథార్థమైన మార్గము అన్నటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు. అయితే ఇతడు అనుసరిస్తున్నటువంటి మార్గము మంచి మార్గమే, అబ్రహాము గారి దగ్గర నుండి వస్తూ ఉన్నటువంటి మార్గము. అయితే అబ్రహాము గారు నడిచినటువంటి మార్గములో ఇతడు నడుస్తూ ఉన్నాడు. ఈ సౌలు అనుకుంటున్నాడు నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యాలన్నీ తెలుసు అని అనుకుంటున్నాడు. వాక్యాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న చరిత్రలో క్రమములన్నీ తెలిసినవాడుగా ఉంటే గనుక అతనికి అర్థమైతే గనుక యేసు ప్రభు యొక్క బోధలను అనుసరిస్తున్న వారిని ఇతడు హింసించేవాడు కాడు. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉన్నాడు, కానీ ఏమీ తెలియనటువంటి వాడుగానే ఉండిపోయాడు. ఎందుకొరకనంటే ఆ ధర్మశాస్త్రము, ఆ చరిత్రలో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువు గురించి తెలియచేశాయి. యేసు ప్రభు వారు జన్మిస్తారని, ఆయన మనుషుల కొరకు చనిపోతారని, ఆయన జన్మమును గురించి, ఆయన యొక్క సేవా జీవితం గురించి, ఆయన యొక్క మరణం గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆ సారాంశాన్ని ఈ యొక్క సౌలు గ్రహించలేదు, కానీ ధర్మశాస్త్రం అంతా కూడా నాకు తెలుసు అన్నటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నాడు. ఆ భ్రమలో ఉన్నాడు గనుక అతనికి సత్యము అన్నది గ్రహించే స్థితిలో లేడు గనుక మరి సంఘాన్ని హింసిస్తూ పాడు చేస్తూ సంఘము విస్తరించకుండా ఆటంకపరిచేటటువంటి పనిలో ఉన్నాడు. సంఘము విస్తరించకుండా సాతాను యొక్క ఆలోచన ఇది. సంఘము విస్తరించకుండా ఏదో ఒక రీతిని ఆటంకపరచాలి అని చూచేవాడు సాతానుడు. సాతానుడు ఎన్ని ప్రయత్నములు చేసినా భక్తుడైనటువంటి ముంగమూరు దేవదాసు అయ్యగారు మరి సాతాను ఎదిరింపులు అనేటటువంటి పుస్తకంలో చక్కని అంశము రాశారు. ఏంటి ఆ అంశము అని అంటే గనక, ఒక విద్యార్థి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తూ ఉంటే ఒక సుడిగుండము కనబడుతుంది. ఆ సుడిగుండములోనికి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఆ సుడిగుండములోనే నీళ్లు ఆగిపోయాయి అని అనుకుంటున్నాడట ఒక చిన్న కుర్రవాడు. వరద రోజున గోదావరి గట్టు మీదనున్న చిన్న కుర్రవానికి సుడిగుండము కనబడుచున్నది.
పైనుండి వచ్చుచున్న నీళ్లు ఆ సుడిగుండములోనే ఆగిపోవచ్చున్నవని అనుకుంటున్నాను. ఇంతలో ఒక పెద్ద విద్యార్థి ఆ కురవాణిని చూచి, నీవు మొదట చూచిన నీరు ఆనకట్ట మీదికి వెళ్ళిపోయినదని చెప్పెను. కాబట్టి చిన్న కుర్రవాడు గనక సుడిగుండంలోనే నీళ్ళన్నీ ఆగిపోతున్నాయి, ఇంక వెళ్ళట్లేదు అనుకుంటున్నాడు. కానీ పెద్దవానికి అర్థమైంది ఏమిటి అని అంటే, ఆ సుడిగుండంలో నీళ్లు బంధించబడలేదు, ఆగిపోలేదు, కానీ అవి ముందుకు వెళ్ళిపోయాయి అని. అలాగనే సాతాను ఆది నుండి వాని యొక్క ప్రయత్నం ఏమిటి అంటే, సంఘము విస్తరించకుండా చేయుట, దేవుని రాజ్యము విస్తరింపకుండా చేయుట, దేవుని బిడ్డలు తమ యొక్క ఆత్మీయ స్థితిని కొనసాగింపకుండా చేయుట, ఆటంకపరచుటయే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మరి మొట్టమొదటిగా సంఘం ఎంతమంది? దేవుని సంఘం అంటే ఇద్దరు, ఆదాము అవ్వ. ఆ ఇద్దరిని కూడా ఏం చేసింది అని అంటే, సాతాను తన కుయుక్తితో ఆ సంఘం విస్తరించకుండా ఆపివేశాడు. కానీ వారు ఆదాం అవ్వ వారు చేసినటువంటి తప్పిదములను తెలుసుకొని క్షమాపణను అడిగి వారి యొక్క విశ్వాస జీవితాన్ని మరలా ప్రారంభించగా, వారికి జన్మించినటువంటి కయీను అనేటటువంటి కుమారుడు, హేబేల్ అని కుమారుడు విస్తరించకుండా, ఆ యొక్క విశ్వాసులు విస్తరించకుండా కయీను ఏం చేశాడు అని అంటే, హేబేలును చంపివేసి కయీను విశ్వాస మార్గంలో నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు. అలాగన మనం గమనిస్తే గనక ఆది నుండి విశ్వాసులు విస్తరించకుండా ఎక్కడికెక్కడికి ఆప్ చేయాలని వాడు చేస్తున్నటువంటి ప్రయత్నములు. ఆ ప్రయత్నంలో భాగంగా అతడు అనుకుంటున్నాడు, సాతానుడు, నేను దేవుని పని జరగకుండా, విశ్వాసులు పెరగకుండా నేను ఆటంకపరిచానని అనుకుంటున్నాడు. కానీ సుడిగుండములో పడినటువంటి నీళ్ళు ఎలాగైతే ముందుకు వెళ్ళిపోయాయో, నాటి నుండి నేటి వరకు దేవుని యొక్క పని జరుగుతూనే ఉంది, సంఘం విస్తరిస్తూనే ఉన్నది. కాబట్టి సౌలు అని అంటే గనక అర్థము ప్రార్థన, అడిగేటటువంటి స్థితి కలిగి ఉండుట, ప్రార్థించే స్థితి కలిగి ఉండుట. ఇంత మంచి ప్రార్థనా స్థితి కలిగినటువంటి అర్థమిచ్చే పేరు కలిగిన ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క పని జరగకుండా ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు. తాను దేవుని సేవ చేస్తున్నానన్న భ్రమలో ఉన్నాడు గనుక ఆ భ్రమను బట్టి అతడు ఎన్నో రీతులుగా సంఘాన్ని బాధిస్తూ, హింసిస్తూ, అందరికీ కూడా భయం కల్పిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అని అంటే గనక, అతడు యెరూషలేము నుండి దమస్కు అనే స్థలానికి వెళ్తున్నాడు. ప్రధాన యాజకుని వద్ద ఒక రికమెండేషన్ లెటర్ తీసుకొని, మరి ఆ దమస్కులోనున్నటువంటి అధికారులకు చూపించి, ప్రధాన యాజకుని యొక్క అనుమతితోనే నేను దమస్కుకు వచ్చాను, దమస్కులోనున్నటువంటి మరి ప్రభు మార్గంలోనున్నటువంటి వారిని పట్టుకొని యెరూషలేముకు తీసుకుని వెళ్తాను అని మరి అనుమతి, ఆ అధికారులు, దమస్కులోనున్నటువంటి అధికారులు అతనికి అనుమతి ఇచ్చే విధంగా అతడు పత్రికలతో బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అని అంటే గనుక, ఆకాశములో నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతడు ఆ వెలుగును చూచి తట్టుకొనలేక నేల మీద పడిపోగా, ఆ వెలుగులో నుంచి ఒక స్వరం, సోవలా సోవలా నీవేళ నన్ను హింసిస్తున్నావని ఒక స్వరము వినపడింది. అప్పుడు వెంటనే సౌలు, నువ్వెవరు ప్రభు, నువ్వెవరు అని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న
యేసును అన్న స్వరం వినపడింది. కాబట్టి అంత దేవుని మార్గంలోనున్న వారికి నష్టం కలిగిస్తూ దేవుని మార్గాన్ని ఆటంకపరచాలి అని చూచినటువంటి సౌలు దేవుని మార్గం ఏమై ఉన్నదో యేసు ప్రభు ఎవరో తెలుసుకొనగలుగునట్లుగా అతనికి దేవుడు అతని జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు. దేవుని ప్రజలను హింసిస్తూ దూషిస్తూ సంఘం విస్తరించకుండా ఆటంకపరుచుతున్నటువంటి దుర్మార్గునికి ఎందుకు దేవుడి కార్యం చేశాడు అని ఒక ఆలోచన వస్తుంది. ఇతడు దేవుని ఎడల చాలా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి, విశేష ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి, దేవుని పనుల్లో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి సత్యము తెలుసుకొని మరి నిజమైనటువంటి పరిస్థితులన్నీ తెలుసుకున్నప్పుడు మరింత దేవుని మహిమార్థమై జీవిస్తాడు, పని చేస్తాడు అన్న విషయం దేవునికి తెలుసు. అంత మాత్రమే కాదు, కానీ సౌలు విషయంలో ఎంతమందో ప్రార్థన చేసి ఉండవచ్చు. సౌలు అందరినీ హింసిస్తూ ఉన్నాడు. ఆ హింస కాలంలో అతని కొరకు చేయబడినటువంటి ప్రార్థనలు అవన్నీ కూడా పని చేసి ఈ సౌలు మరి యేసుప్రభువును తెలుసుకున్నట్లుగా, యేసుప్రభు ఎవరో కాదు, క్రీస్తై ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవస్వరూపి అని గ్రహించినట్లుగా అతని విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. కాబట్టి ప్రభు తెలియచేశారు ఆయన బ్రతుకున్నప్పుడు, మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని. కాబట్టి ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు హింస నొందుచు ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఈ రీతిని సౌలు విషయంలో జరిగినట్లుగా హింసిస్తున్న వారందరూ కూడా ప్రభు కొరకు బ్రతికేవారుగా, ప్రభు కొరకు పనిచేసేవారుగా, ప్రభువుని ఎత్తి చూపించేవారిగా మారిపోగలరు అన్నది ఈ సౌలు యొక్క చరిత్రను బట్టి మనము అర్థం చేసుకొనవలసిన వారమై ఉన్నాము. మరి సౌలు ఆ వెలుగును చూడగానే తట్టుకోలేక నేల మీద పడిపోయాడు. అయితే దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క వెలుగును చూచిన తరువాత మరి దేవుడు అతనికి తెలియచేసినటువంటి మాటలు ఏమిటి అని అంటే, నువ్వు దమస్కులోనికి వెళ్ళాలనుకుంటున్నావు కనుక వెళ్ళు, దమస్కులోనికే వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలియబడుతుంది అని ప్రభు తెలియచేశారు. నువ్వు వెళ్ళు, నువ్వేం చెయ్యాలో నీకు తెలియబడుతుంది అని ఏ రోజునైతే సౌలుతో చెప్పబడిందో ఆ రోజు నుండి కూడా తన యొక్క విశ్వాస జీవితం మారిపోయింది. ఇక ప్రతినిత్యము ప్రభు మీద ఆనుకోవడం, ప్రభు నడిపింపుతోనే వెళ్ళడం, ప్రభు యొక్క నడిపింపుతోనే మాట్లాడడం, ప్రభు యొక్క నడిపింపుతోనే ఏ స్థలానికైనా వెళ్ళడం, అట్లాగా సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని మాత్రమే తెలుసుకొని దానిని నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఈ సౌలు మారిపోయారు. అంతకుముందు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, ఇంకా చూస్తే గనుక దేవుని యొక్క సంఘం విస్తరించకుండా, దేవుని యొక్క పని జరగకుండా ఆటంకపరిచినటువంటి గొప్ప వ్యక్తి, దేవుని పని ఎలాగైనా జరగాలి, ఏ రీతినైనా జరగాలి, దేవుని పని మాత్రమే జరగాలి అన్నటువంటి గొప్ప ధ్యేయం కలిగినటువంటి వ్యక్తిగా ఈయన మారిపోయాడు. కాబట్టి ఈ భక్తులందరూ కూడా మనకు ఒక గొప్ప మాదిరిని చూపించారు. ఇక్కడ సౌలుగా ఉన్నప్పుడు ఈయన పొందినటువంటి ప్రత్యక్షత,
ప్రభు స్వరమును వినగలిగినటువంటి ప్రత్యక్షత. ఇంకా చూస్తే గనుక ఇదే అధ్యాయంలో అంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలోనే ఏమని వ్రాయబడింది అని అంటే 27వ వచనంలో, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాటలాడననియు. కాబట్టి ప్రభువును చూచాడు, ప్రభు యొక్క స్వరము విన్నారు. మరి ఒక సూక్ష్మ ప్రార్థన ఒక దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు చేశారు. ప్రతి దినము చేసేవారు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని. ఈ సూక్ష్మ ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన ప్రతి దినము చేసుకొనుటను బట్టి ఏదో ఒక దినమున ఖచ్చితంగా ప్రభువును చూడగలము, ఆయన యొక్క దర్శన భాగ్యము అందుకోగలము. కాబట్టి సౌలు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, నిష్ట కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన నిష్ట, భక్తి, పట్టుదల సరి అయిన రీతిగా లేనందువలన ప్రభు అతనిని మార్చుకొని సరి అయిన మార్గంలో నడిపించారు. అలాగనే మనము కూడా ప్రతిదినము మనలోనున్నటువంటి కాని స్థితి ఏమై ఉన్నదో అది ప్రభువుకు అప్పగించుకొని ప్రభు చేత సరిచేయబడి ప్రభు చేత సరైన మార్గంలో నడిపించబడి ప్రభువును చూచి ఆయన స్వరం వినగలిగిన ధన్యత మనకెల్లరికనూ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. విత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయం ప్రభువును తలంచుకుందాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగంలో ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియచేసిన ప్రభువునే తలంచుకుందాము. ఆయనను తలంచుకొనుటను బట్టి ప్రభు మనలను సరి అయిన మార్గంలో నడిపించును. సత్యమును బయలుపరచును. జీవమును మనకు అనుగ్రహించును. అని గ్రహించి మనకు అన్ని విషయములలో శ్రేష్టమైన స్థితిని అనుగ్రహించుట కొరకు ఇష్టపడుచు ఉన్న ప్రభువునే తలంచుకుందాము. ప్రభువును తలంచుకున్నటువంటి వారలారా, సౌలు తాను చేయుచున్న పని సరి అయినదే అని తలంచి దేవుని పని జరగకుండా ఆయన సంఘము విస్తరించకుండా అనేకమైన ఆటంకములు కలిగించి ఉన్నాడు. అలాగుననే మనము కూడా
సరి అయిన రీతిని ప్రభువును అర్థం చేసుకొనలేని దుస్థితిలో ఉన్నామా? మన యొక్క అవిశ్వాసమును బట్టి, నామకార్థమైన స్థితిని బట్టి, అయోగ్యమైన స్థితిని బట్టి ప్రభు పని జరగకుండా ఆటంకపరచడి వారముగా ఉన్నామా? పరీక్షించుకుందాము. మన యొక్క అయోగ్య ప్రవర్తనను బట్టి, మన మాటలు, క్రియలు, ప్రవర్తన ఇతరులకు నొప్పి కలిగించిన ఎడల, ఇతరుల మనస్సును గాయపరచిన ఎడల మనము ప్రభు పనికి ఆటంకము కలిగించుచు ఉన్నాము అని అర్థమే కదా. కనుక పరీక్షించుకొని లోపములను గుర్తించి గ్రహించి అయోగ్యమైన స్థితి ఏమున్నదో తెలుసుకొని క్షమాపణను వేడుకుందాం. ప్రభు హెచ్చరించారు, గద్దించారు. సరిచేసుకొనమని ధైర్యముగా చెప్పారు. నిర్మోహమాటముగా యథార్థంగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాటలను అంగీకరించలేని వారు, గ్రహించలేని వారు ప్రభువును అపార్థము చేసుకొని ఉన్నారు. అలాగుననే ప్రభు మాటలను అపార్థము చేసుకొని అయోగ్యమైన స్థితినితో మనము ఉన్న ఎడల అది మనకు మేలు కాదు, క్షేమము కాదు అని గ్రహించి క్షమాపణను వేడుకుందాము. క్షమించమని వేడుకున్నటువంటి వారలారా, తీర్మానము చేసుకుందాము. సౌలుకు గ్రుడ్డితనము కమ్మివేసినది. అనేకమైన పొరలు ఆవరించాయి అతని కండ్లకు. చూపు కలిగిన వాడుగానే ఉన్నాడు, కానీ గ్రుడ్డివాడుగా ఉన్నాడు. అతని యొక్క పొరలు తొలగింపబడిన పిమ్మట అతడు సత్యమును గ్రహించాడు, చూచాడు, మంచిని చూచాడు, ప్రభువును చూచాడు, ప్రభు మనస్సును అర్థము చేసుకున్నాడు. అని అర్థము చేసుకొని మనము కూడా తీర్మానము చేసుకుందాము. అర్థము చేసుకొనడానికి, ప్రభువును అర్థము చేసుకొనడానికి, ప్రభు ప్రేమను అర్థము చేసుకొనడానికి, ప్రభువు మా అర్థము చేసుకొనడానికి
ప్రభు కార్యములో అర్థము చేసుకొనడానికి తీర్మానము చేసుకుందాం. తీర్మానము చేసుకునే వారు మనలను ప్రభువుకు అప్పగించుకుందాము. పొరలు రాలగా ఇష్టము, అధికారుల యొక్క ఇష్టము, ఎవరి ఇష్టము తన మీద ప్రభావము చూపలేదు. కానీ ప్రభు మాత్రం అతనిని స్వాధీనము చేసుకొని ప్రభు తన చిత్తానుసారమైన రీతిని సౌలు జీవించినట్లు అతని యొక్క జీవితమును మార్చివేశారు. మన జీవితము కూడా ప్రభువుకి ఇష్టమైనదిగా మార్చివేయబడవలెనని ఆశ ఉన్న ఎడల మనము ఆయనకు అప్పగించుకొనుటయే మనము చేయవలసిన పని. ప్రభు అప్పగించుకున్నటువంటి వారులారా, ప్రార్థన చేయుదుము. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము. నన్ను మీ చిత్తానుసారముగా నడిపించుము. సౌలు కాని మార్గములో నడిచి మీ పనికి ఆటంకముగా అనేకులకు నష్టము కలిగించేవాడుగా ఉండగా మీ యొక్క కనికరము చొప్పున, దయా సంకల్పము చొప్పున తన యొక్క ఆత్మీయ నేత్రములను తెరచి సరి అయిన మార్గములో నడిపించినవాడా, నన్ను సరి అయిన మార్గములో నడిపించండి. మా ఇష్టము, మా ఆలోచనలు మమ్మను నష్టపరచును, కాని మార్గములోనికి తీసుకుని వెళ్ళిపోవును. మీరు మమ్మను నడిపించిన ఎడల తిన్నని మార్గములో మమ్మను మీరు నడిపించుదురు. మార్గము తప్పిపోకుండా సరి అయిన మార్గములో మమ్మను నడిపించు మార్గమై ఉన్నారు గనుక మమ్మను కనికరించండి ప్రభువా అని ప్రార్థన చేయుదుము. ప్రార్థించినటువంటి వారలారా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము. ఎవ్వరూ నశించడము ఇష్టము లేనటువంటి ప్రభువా స్తోత్రములు.
అందరినీ ఏదో ఒక సమయంలో మీరు రక్షించు వారై ఉన్నారు. వందనములు ప్రభువా. మా రక్షణకర్తవైన దేవా స్తోత్రములు. మీ నుండి మమ్మను వేరు చేసిన దుష్టుని నుండి, కీడు నుండి మమ్మను రక్షించుట కొరకు స్వయముగా మీరే మా యొద్దకు వచ్చి వేసిన వాడా స్తోత్రములు. మమ్మను సరి అయిన మార్గంలో నడిపించుట కొరకు మార్గముగా వచ్చి వేసిన వాడా నమస్కారములు. సత్యమై ఉన్న దేవా మీకే నమస్కారములు. సత్యము మమ్మను స్వతంత్రులుగా చేయును అని తెలియచేసి సత్యమైనటువంటి మీరు పాపము నుండి, సాతాను నుండి, శరీరము నుండి విడిపించి మమ్మను స్వతంత్రులుగా చేసిన వాడా మీకే నమస్కారములు అని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. ప్రభువును స్తుతించినటువంటి వార్లరా కొద్ది సమయము కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపనిచ్చిన వాడా స్తోత్రములో చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆత్మీయముగా మమ్మను వృద్ధిలోనికి నడిపించండి తండ్రి. మిమ్మను చూచే కన్ను మీ స్వరం వినే అనుభవంలోనికి మమ్మను నడిపించండి నా తండ్రి. సర్వసత్యంలోనికి మమ్మను నడిపించి మహిమ పొందండి.
ఆయా స్థలములలో నుండి ఏకీభవించుచున్న వారిని మీ కృపలో భద్రపరచండి ప్రభా. మీ మహిమ కొరకు, మీ నామఘాంత కొరకు వాడుకోనండి తండ్రి. మీరు కలిగిన మనస్సు, మీరు చూపించిన మాదిరిని మాత్రమే మేము కలిగి ఉండినట్లుగా మమ్మను దీవించమని వేడుకొంచున్నాము. ప్రార్థించమని కోరిన వారి అందరి నా అంశములు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆరోగ్యముల నిమిత్తమై, ఆర్థిక సమస్యల నిమిత్తమై, నాయన సంతానము నిమిత్తమై నా తండ్రి, ఇంకా వ్యాజ్యములు, చిక్కులు, సమస్యలు, అన్ని అంశముల నిమిత్తమై ప్రార్థించమని కోరిన వారి అంశములన్నిటిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా. మీకు మాత్రమే మేము చెప్పుకొని ఉండగా కృప చూపించమని వేడుకొంచున్నాము. శిశువులను దీవించండి, చిన్నపిల్లలు దీవించండి నాయన. మొండితనము, మూఢత్వం నుండి విడిపించండి. యవనస్తులను దుర్వ్యాపారముల నుండి విడిపించండి నాయన. పెద్దలను ఐహిక విచారముల నుండి, ధనమోసము నుండి విడిపించండి తండ్రి. వృద్ధులను నాయన వృద్ధాప్యముల కలుగు హానిని, సహాయత్వము నుండి విడిపించండి నాయన. మీ సన్నిధిలో ఆనందించగలిగినటువంటి కృపను దయచేయండి. యుక్త వయసులో వివాహములు జరిపించి సంతాన సాఫల్యత దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖకరమైన ప్రసవం దయచేయండి నాయన. ఉపయోగార్థమైన పనులు, ఉద్యోగములు చేయుచున్న వారిని దీవించండి నాయన. ఇంజనీర్స్, డాక్టర్స్ నా తండ్రి, బ్యాంక్ ఉద్యోగులు, ఇలాగ సమాజమునకు ఉపయోగపడే పనులు చేయుచున్న వారిని అందరినీ దీవించమని వేడుకొంచున్నాము. పంటలను దీవించండి, పక్షులను, జంతువులను దీవించండి నాయన. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతి నిత్యము దీవిస్తూ ఉండండి. దూరదేశాలలో, రాష్ట్రంలోనున్న ప్రియులైన బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆదరణ, ధైర్యము, సంతోషము, సమాధానము దయచేయండి తండ్రి. మీ యొక్క సహవాస అనుభవము దయచేయండి తండ్రి. పనులన్నిటిలో తోడుగా ఉండండి. మిషన్ అధికారులను దీవించండి. వారు చేస్తున్న సేవార్థమైన పనులన్నిటినీ దీవించండి. ప్రభుత్వ అధికారులను, ప్రజల పక్షంగా వారు చేస్తున్న పనులన్నిటినీ దీవించండి. నిర్మాణముల విషయంలో నాయన, ముఖ్యంగా మందిర నిర్మాణముల విషయంలో కృప చూపించండి. సేవార్థమైన పనుల విషయంలో కృప చూపించండి. సృష్టిని, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఆయా పనుల నిమిత్తమై ప్రయాణము చేయవారిని అందరినీ మీ కృపలో భద్రపరిచి, రాకపోకలలో తోడుగా ఉండి, ప్రతి విధమైన ప్రమాదముల నుండి, ఉపద్రవముల నుండి తప్పించండి. దుఃఖములోనున్న వారికి ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయండి. మీ సన్నిధి సహవాసములో ఉండుటను బట్టి వారిని స్థిరపరిచి బలపరచండి. పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవములు, ప్రత్యేకమైన దినములు జరుపుకుచున్న వారిని దీవించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కృపలో భద్రపరచండి. మా ప్రాణాత్మ శరీరములను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగించుకొనొచ్చు పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మా దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడియున్న ఎల్లరికును, ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడయును గాక. ఆమేన్. మరణాత.